ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మానవాళి పురోగతికి ఎంతగా ఉపయోగపడుతుందో అంతే స్థాయిలో అది వినాశకరమైన ముప్పుగా మారుతుందా? ఈ ప్రశ్నకు అవుననే సంకేతాలు ఇస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ థింక్ ట్యాంక్ అయిన ర్యాండ్ కార్పొరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బయోలాజికల్ వెపన్స్ తయారు చేసే ప్రమాదం మునిపెన్నడూ లేనంతగా పెరుగుతోందని ర్యాండ్ విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది. సాధారణ ప్రజలకు లేదా విద్రోహ శక్తులకు సులువుగా అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ వల్ల కోవిడ్-19 కంటే 10 రెట్లు ఎక్కువ వినాశనాన్ని సృష్టించగలిగే భయంకరమైన కొత్త రకం వైరస్లు రూపుదిద్దుకునే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. అసలు ఎవరు ర్యాండ్ కార్పొరేషన్, వైరస్ ఆయుధాల తయారీకి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది, ఈ హెచ్చరిక వెనుక ఉన్న లోతైన వివరాలు ఏంటి, దీనివల్ల భవిష్యత్తులో ప్రపంచానికి ఎదురయ్యే ముప్పేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచ ప్రజలంతా అనేక పనులు, కార్యకలాపాలు సులభంగా నెరవేర్చుకుంటూ ఉండగా ఇప్పుడు ఓ పిడుగులాంటి వార్త ప్రపంచాన్ని తాకుతోంది. ఈ బాంబులాంటి వార్తను మోసుకొస్తుంది రాండ్ కార్పొరేషన్. ఇది అమెరికా కేంద్రంగా పనిచేసే ఒక అంతర్జాతీయ లాభాపేక్ష లేని గ్లోబల్ థింక్ ట్యాంక్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మిలిటరీ భద్రతా వ్యూహాలను విశ్లేషించడానికి ఇది ఏర్పాటైంది. అంతర్జాతీయ భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆరోగ్య రంగం, రక్షణ విధానాలపై ర్యాండ్ ఇచ్చేటువంటి నివేదికలను ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, ముఖ్యంగా అమెరికా పెంటగాన్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తాయి. అటువంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి ఏఐ బయోలాజికల్ వెపన్స్ పై నివేదిక రావడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. గతంలో ఒక జీవాయుధాన్ని లేదా ప్రాణాంతక వైరస్ను అభివృద్ధి చేయాలంటే దశాబ్దాల తరబడి లాబొరేటరీ అనుభవం, సంక్లిష్టమైన మైక్రోబయాలజీ పరిజ్ఞానం, మిలియన్ల కొద్ది డాలర్ల నిధులు అవసరమయ్యాయి. కానీ ఏఐ రాకతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అయినటువంటి LLMs, అలాగే బయో ఏఐ రోజురోజుకు అందుబాటులోకి రావడంతో సాంకేతిక పరిజ్ఞానం చాలా సులువవుతోంది. అయితే ఇది సాధారణ వ్యక్తులకు లేదా విద్రోహ శక్తులకు ప్రమాదకరమైన వైరస్లను డిజైన్ చేసేందుకు, DNA సింథసిస్ విధానాలను ఎలా బైపాస్ చేయాలో క్షణాల్లో గైడెన్స్ పొందేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా జెనెటిక్ ఇంజనీరింగ్ విభాగంలోనూ ఏఐ సహాయంతో ఇప్పటికే ఉన్న సాధారణ వైరస్ల జెనెటిక్ కోడ్ను సవరించి వాటి వ్యాప్తి వేగాన్ని, అలాగే మరణాల సంఖ్యను, వాటి శాతాన్ని అనూహ్యంగా పెంచే సూపర్ పాథోజెన్స్ తయారీకి బ్లూ ప్రింట్లు సులభంగా లభిస్తున్నాయి. దీనికి తోడు ల్యాబ్ల నుంచి సింథటిక్ DNA ఆర్డర్ చేసే సమయంలో ఉండేటువంటి కఠినమైన భద్రతా తనిఖీలను, సెక్యూరిటీ ఫైర్ వాల్స్ను ఏఐ సాయంతో ఎలా తప్పించుకోవచ్చో కూడా విద్రోహ శక్తులు గుర్తిస్తున్నాయని ఇటీవలి నివేదికలు ధృవీకరిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఏఐ ఆధారిత బయోలాజికల్ దాడి లేదా ల్యాబ్ నుంచి వైరస్ లీకేజీ గనక సంభవిస్తే దాని ప్రభావం కోవిడ్ మహమ్మారి కంటే కనీసం 10 రెట్లు ఉండే అవకాశం ఉందని రాండ్ కార్పొరేషన్ హెచ్చరిస్తోంది. కృత్రిమ మేధ సాయంతో సరికొత్త జెనెటిక్ విన్యాసాలతో రూపొందించే వైరస్లు సాధారణ రోగకారకాల కంటే కూడా అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. మానవ శరీరంలోని సహజ వ్యాధి నిరోధక వ్యవస్థ బయటి నుంచి ఎంటరైన వ్యాధి కారకాలను గుర్తించి పోరాడే లోపే ఈ కొత్త రకం సూక్ష్మజీవులు రోగ నిరోధక కవచాలను సులువుగా ధ్వంసం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రామాణిక వ్యాక్సిన్లు లేదా యాంటీవైరల్ ఔషధాల ప్రభావానికి ఇవి ఏమాత్రం లొంగకుండా రూపాంతరం చెందుతాయని వారు చెబుతున్నారు. దీనివల్ల ఎటువంటి ముందస్తు చికిత్స లేని కొత్త రకం మహమ్మారులు వేగంగా వ్యాపించే తీవ్రమైన ముప్పు పొంచి ఉందంటోంది రాండ్ కార్పొరేషన్. ఇటువంటి విపత్కర వైరస్లు సమాజంలోకి ప్రవేశిస్తే అప్పుడు సంభవించే పరిణామాలు ఊహకు అందనంత తీవ్రంగా ఉంటాయని రాండ్ హెచ్చరిస్తోంది. స్వల్ప వ్యవధిలోనే ఒకేసారి కోట్లాది మంది ప్రజలు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఆసుపత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య సామాగ్రి కొరత ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ సిస్టమ్స్ క్షణాల్లో కుప్పకూలిపోతాయని నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా వైద్య సేవలు అందక సామాజిక పరిపాలనా వ్యవస్థలు స్తంభించిపోయి కోలుకోలేని స్థాయిలో మానవ ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే బయోలాజికల్ టెక్నాలజీ కలయిక వల్ల ఎదురయ్యే తీవ్రమైన భయాందోళన నడుమ రాండ్ కార్పొరేషన్ కేవలం ప్రమాద తీవ్రతను హెచ్చరించడంతోనే ఆగిపోలేదు. ఈ తరహా మహమ్మారుల ముప్పును అరికట్టడానికి 9 రకాల లేయర్లతో కూడిన రక్షణ వ్యూహాన్ని కూడా ప్రతిపాదించింది. అందులో ప్రధానమైన 4 కీలకమైన లేయర్లున్నాయని చెబుతోంది. బయో ఏఐ ద్వారా తలెత్తే ముప్పును ప్రాథమిక దశలోనే నిరోధించడానికి సమాచార భద్రత అత్యంత కీలకమని రాండ్ కార్పొరేషన్ పేర్కొంది. ప్రాణాంతకమైన జెనెటిక్ డేటా లేదా అత్యంత ప్రమాదకరమైన వైరస్ల తయారీ విధానాలకు సంబంధించిన కీలక వివరాలు బహిరంగంగా లభించే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్లో చేరకుండా కఠినమైన డిజిటల్ నియంత్రణలు విధించాలి. దీంతో పాటు సింథటిక్ జెనెటిక్ మెటీరియల్ను ఉత్పత్తి చేసి విక్రయించే కంపెనీలపై అంతర్జాతీయ స్థాయిలో నిఘా పెంచాలి. అలాంటి కంపెనీలు కస్టమర్ల వివరాలను, వారు ఆర్డర్ చేసే DNA సీక్వెల్స్లను సమగ్రంగా పరిశీలించిన తరువాతే విక్రయాలు జరిపేలా కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందని కూడా రాండ్ సూచిస్తోంది. మరోవైపు టెక్నాలజీ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ఏఐ సిస్టమ్స్లోనే స్వయం ప్రతిపత్తి కలిగిన భద్రతా కవచాలను ఏర్పాటు చేయాలి. ప్రమాదకరమైన బయోలాజికల్ కోడ్ను లేదా వైరస్ బ్లూ ప్రింట్లను ప్రాసెస్ చేయడానికి విద్రోహ శక్తులు ప్రయత్నించినప్పుడు ఆ ఏఐ క్వెరీలను రియల్ టైంలో తక్షణమే గుర్తించి బ్లాక్ చేసేలా అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు తీర్చిదిద్దాలి. అయితే ఈ భద్రతా చర్యలు ఏ ఒక్క దేశానికో పరిమితమైతే ఆశించిన ఫలితం దక్కదు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై బయో ఏఐ సాంకేతికతల వినియోగం, దాని నియంత్రణపై సమగ్రమైన అంతర్జాతీయ ఒప్పందాలను, కఠినమైన చట్టపరమైన నియమావళిని రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాండ్ ప్రపంచ మానవాళిని, టెక్ నిపుణులను అప్రమత్తం చేయడం గమనించాల్సిన అంశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి అనేది మనుషుల జీవనశైలిని మార్చడమే కాదు, మానవాళి ఉనికికే ముప్పు తెచ్చే స్థాయిలో బయో వెపన్స్, అణ్వాయుధాల కంటే కూడా ప్రమాదకరంగా పరిణమిస్తాయని రాండ్ కార్పొరేషన్ హెచ్చరిస్తోంది. అంటే సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో దానికి అనుగుణంగా ప్రపంచ దేశాలు కఠినమైన భద్రతా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఏఐ రూపంలో ఊహించని పెను విపత్తుని ఎదుర్కోవాల్సి వస్తుందని రాండ్ చెబుతోంది. టేకాఫ్ అయిన విమానానికి గాలిలో రెక్కలు తొడిగినట్లు కాకుండా టెక్నాలజీ అనేది అదుపు తప్పకముందే గ్లోబల్ బయో సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాండ్ చెబుతోంది. మరి ఏఐతో ఇప్పటికే అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలు ఇలాంటి అతి తీవ్రమైన హెచ్చరికలను ఎంతవరకు పట్టించుకుంటాయనేది వేచి చూడాలి.